సార్ మీరు రాజకీయ నాయకుడు కదా, వైట్ షర్ట్ వేసుకోవడం అని సీ షర్ట్ వేసుకున్నారంటే? రాజకీయ నాయకుడు అయితే వైట్ షర్ట్ వేసుకోలేటువే. మేము మామూలు షర్ట్లు వేసుకోకూడదా? అసలు రాజకీయ నాయకులు వైట్ షర్ట్లు ఎందుకు వేసుకుంటారు నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పమంటావా? చెప్పండి సార్. ఇప్పుడు రైతు ఉన్నాడా? ఉన్నాడు. రైతు వైట్ షర్ట్ వేసుకుని ఏదైనా పనిలోకి వెళ్తాడా? వైట్ షర్ట్ వేసుకుని ఏదైనా పని చేయగలడా? చేయలేడు సార్. అలా ఏదైనా తాపీ మీద ఉంటాడు, అతను వైట్ షర్ట్ వేసుకుని పని చేస్తాడా? చేయడు సార్. రాజకీయ నాయకులు అంతే. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుంటారంటే మేము పని చేయము అని సింబాలిక్గా చెప్పడం కోసం వైట్ షర్ట్లు వేసుకుంటాం. సర్లేండి సార్, ఇంకేంటి అయితే? సర్లే కానీ పిఏ, మన నియోజకవర్గంలో మనకేం సమస్యలు ఉన్నాయట్రా? ఒకటా, రెండా, మూడా? నాలుగా? కాదు సార్, అబ్బా చెప్పేది వినండి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఎట్టుకుంటే ఎప్పుడో చెప్పండి, ఏం చెప్తున్నారా పిఏ? ప్రజలు త్రాగలేక అల్లాడిపోతున్నారు సార్. మురుగు కాలువలో డ్రైనేజీలు తీయించకపోవడం వల్ల చిన్నపిల్లలు అనారోగ్యానికి పాలవుతున్నారు. రోడ్లు పాడైపోయి ఉండడం వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవి జరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇవన్నీ దేనికి సార్? నేను అడిగింది ఏంటి? సమస్యలు. నువ్వు చెప్పేది ఏంటి? సమస్యలు. నేను అడిగే సమస్యలకి నువ్వు చెప్పే సమస్యలు చాలా తేడా ఉంది. ఏం తేడా సార్? నేను అడిగేది మన సమస్యలు, నువ్వు చెప్పేది ప్రజల సమస్యలు. ప్రజల సమస్యలే మన సమస్యలు కదా సార్? ఎవరన్నారు? అదే రా పిఏ, మన సమస్యలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ల్యాండ్ కబ్జా చేసాం అనుకో, దానికి ఎవడైనా అడ్డంగా ఎదురు తిరిగాడు అనుకో, అలాంటివి మన సమస్యలు. అలాగే మన ఎలక్షన్ లో మనకు ఆపోజిట్ ఎవరు నిలబడడానికి ట్రై చేస్తున్నాడు అనుకో, అలాంటిది మన సమస్య. ఎలాంటి ఏమనుంటే మన సమస్యలు చెప్పాలి. ప్రజల సమస్యలు మనకే కదా. ప్రజల సమస్యలు తీర్చరా? దేనికి ప్రజల సమస్యలు తీర్చేది? మన ఓట్ల కోసం ఇంటికి వెళ్ళినప్పుడు నీకు గుర్తుందిరా? గుర్తుంటారు. వాళ్ళు ఏం చేశారు? ఓట్లు అడిగితే ఏమన్నారు? ఎంత పొడి చేసి ఆపేసి 5,000 ఇస్తే నేను ఓట్లు వేయనన్నా. అలాంటి వాళ్ళ సమస్యలు మనం తెచ్చాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి ప్రజల సమస్యలు తీరుస్తానని ఆ రోజు ప్రమాణం చేశారు సార్. చేసిన వాళ్ళు ఎలాంటి ప్రమాణాలు ఎన్నో చేసినావు. అది తప్పు కదా సార్? ఏంది తప్పు? నేను ఇంటికి వచ్చాక ఇంకో ప్రమాణం చేశాను. ఏం చేశారు సార్? నేను అనగా నాయుడు నంబరు నియోజకవర్గంలో ఏ సమస్యలు పట్టించుకోను. అలాగే నేను ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని సంపాదించుకుంటాను. నాకు ఎవడు ఎదురు తిరిగినా వాడిని తొక్కేస్తాను తొంగలో. నాకే సమస్య వచ్చినా పోరాడతాను. ప్రజల సమస్యలు అసలు పట్టించుకోను అని ప్రమాణం చేశాను రా. ఏమయ్యా కలవాలని నన్ను ఎందుకు పర్మిషన్ అడుగుతాను? మీ సార్ని కలవాలంటే మీ పాఠం చెప్పిన సార్ నువ్వు కలవాలి, కానీ నన్ను ఎందుకయ్యా పర్మిషన్? సార్ అంటే మా పాఠం చెప్పండి సార్, కాదు ఎమ్మెల్యే సార్. అయితే కలవడానికి 100 అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే అయితే ఉండు, మా సార్ని అడిగి వస్తాము. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్. అయితే ఏడ్చేమంతా మాట్లాడి పని ఉందట, లోపలికి రమ్మన్లా. ఒక గంట తర్వాత రమ్మను, నేను ఖాళీ లేనని చెప్పు. ఖాళీగానే ఉన్నారు కదా సార్? మనం ఖాళీగా ఉన్నాం అనేసి మనకు తెలుసు, ఆడికి తెలియకూడదు. మనం ప్రతి క్షణం ప్రజల కోసం ఆరాటపడుతున్నట్టు, ప్రజా సమస్య మీద పోరాటం చేస్తున్నట్టు వాళ్ళకి అనిపించరా? వచ్చిన కల్పిస్తాం అనుకో, మనం ఖాళీగా ఉన్నాం అనుకుంటారు. ఖాళీ లేదు, గంట తర్వాత రమ్మన్నారు సార్ అని చెప్పి. సరే సార్, మీరు అంటారు. ఓకే గో. సార్ ఖాళీ లేదు, 1 గంట ఉండమన్నారు. A few moments later. బాగున్నావయ్యా? కూర్చోయ్యా. ఏదో తేడాగా ఉందేంటి? కూర్చోయ్యా. కింద కూర్చోకయ్యా. నా నియోజకవర్గం ప్రజలంతే నాతో సమానం. కూర్చో కూర్చో, పక్కన కూర్చో. మా దేవుడు అయ్యా. అంత గొప్ప మనుషులు మనం కాదు కానీ ఏంటయ్యా నీ సమస్య? నీకు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఏమైంది చెప్పాయి, నేను తీర్చేస్తాను. చాన్నాలు పెట్టి మంచి నీళ్ళు తాగట్లేదు, మురుగు నీళ్ళు తాగుతున్నాం అయ్యా. మురికి నీరు తాగుతున్నారా? నీ సమస్య 1 నెల రోజుల్లో మొత్తం నేను తీర్చేస్తాను. సరేనా? ధైర్యంగా వెళ్ళరా. నీకు ఈ నాయుడు ఉన్నాడు. ఏ సమస్య ఎత్తినా వెంటనే రా. సరే అయితే కండాలయ్యా. ఏంటి సార్ అలా సమస్యలు 1 నెలలో తీర్చేస్తానన్నారు? ఒరే అలా ఎందుకనంటే ఆ 2 రోజులు మురికి నీరు తాగాడట, ఇంకో 4 రోజులు తాగుతాడు, ఎలా పోతాడు? వాడికి మన సమస్య ఏం గుర్తుంటుందిరా?
మనం ఇచ్చిన మాట ఏం గుర్తుంటుంది. ఓ అవునా సార్. అది రాజకీయం అంటే. 6 రోజుల్లో సమస్య మర్చిపోతాడు. ఇంకేం సమస్య మనం తీరుస్తాం. నీకు ముందే చెప్పాను కదా నేను ప్రజల సమస్యలు ఏం తీర్చానని. ఎందుకంటే వాళ్ళు ఉత్తరం కోట్లేసారు ఇక్కడ, డబ్బులకే ఇచ్చారు. మనం ఎందుకు చేయాలి వాళ్ళకి సేవ? అవును సార్. ఓ వైపు చూస్తే మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. మీ దగ్గర చూసి నేను పెద్ద రాజకీయ నాయకుడిగా మారాలనిపిస్తుంది సార్. నేను చూస్తుంటే హీరోయిన్ నాకు నేను కూడా పడుద్ది అనుకుంటాను ఏంటి. అలా ఏం లేదు సార్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇన్స్పిరేషన్ కదా, ఇన్స్పిరేషన్. మా మాటలకు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.